మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి అంటే ఆ యొక్క ఇల్లులను పూర్తి స్థాయిలో ఖాళీ చేయాల్సిందే అనేటువంటి వార్తనైతే ఇప్పటికే మనం వింటా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. హైదర్ షా కోర్టులో ఉన్నాము. ఇక్కడ చాలా వరకు మాకు మూసి పరివాహక ప్రాంతాలలో ఎలా తీసివేస్తారనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీరు ఉంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారు? సార్ మేము 5 ఏళ్ళు అయింది సార్ ఇక్కడికి వచ్చి. మాకన్నా కూడా ఇక్కడ 1998 నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మేము కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గండిపేట నుంచి ఏదైతే మన బాపుఘాట్ బ్రిడ్జ్ వరకు ఉన్న అందరు వాళ్ళు మనకి కలిసినారు. సో వాళ్ళందరూ మాకు సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏకపదంగా ఇది వద్దు అనే చెప్తున్నారు తప్ప వాళ్ళ ఇల్లు బఫర్లో ఉండని, ఎఫ్టీఎల్లో ఉండని, లేకపోని అందరూ ఇది ఏకపదంగా వద్దు అనే చెప్తున్నారు. ఎవరు వాళ్ళ స్వార్థం చూసుకోవట్లేదు. ఇక్కడ మానవతావాదుల్లాగా అందరూ మాకు సహాయం చేస్తున్నారు. మేము ప్రభుత్వ సర్కార్ని కోరుకునేది ఇది ఒకటే, మీరు ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మా సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి అవేమి యూజ్ అవ్వవు, మాకు ఏ స్కీమ్స్ రావు. మేము వీలైతే వేరే వాళ్ళకి సహాయం చేస్తాం తప్ప మా జీతంలో వచ్చిన 10% ఎన్జిఓ అంటే ఇచ్చేస్తాం, ఫ్లడ్స్ అంటే మేము డొనేట్ చేస్తాం సార్. మా శాలరీలోంచి అవి మేము కావాలని స్వచ్ఛందంగా మా వంతు సహాయాన్ని మేమే ప్రభుత్వానికి అందిస్తున్నాం తప్ప మాకు ఎటువంటి స్కీమ్స్ కానీ ఏవి కానీ అప్లికబుల్ కావు. మీరు ఏమన్నా సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి హెల్ప్ చేయాలని అనుకుంటే, మీరు కూడా మాకు సహాయపడాలనుకుంటే మా ఇళ్ళని మాత్రం టచ్ చేయకుండా మీరు ఏ సుందరీకరణ అయినా చేసుకోండి. మా ఇళ్ళని మాత్రం దయచేసి ముట్టుకోవద్దు. ఇంకా చాలా ప్లేస్ ఉంది అక్కడ. మీరు ఏ సుందరీకరణ చేస్తామన్నా మేమే ముందుకొస్తాము, మేమే సహాయం చేస్తాము. ఇలా 10% ఫ్లడ్స్కి ఇచ్చే బదులు మా శాలరీలో నెల కట్ చేసుకుంటా అంటే కట్ చేసుకోండి, మేము సహాయం చేస్తాము. బట్ ఆ సుందరీకరణ పేరుతో మా ఇచ్చారా? మీ మొత్తము ఇల్లులన్నిటి కూడా మార్కింగ్ ఏమన్నా ఇచ్చారా ఇప్పటి వరకు? సార్ మార్కింగ్ ఇస్తారంటేనే ఒక రకమైన గుండెల్లో గుబులైపోతుంది సార్. ఆర్బిఎక్స్ మార్క్ చేస్తున్నారు రివర్ బెడ్ లో అంటే అమ్మో మా కాలనీ ఏమన్నా వస్తుందా, పక్క కాలనీకి అధికారులు వచ్చారంటే ఇక్కడ మేము ఇక్కడ నుంచి అలర్ట్ అయిపోయి అందరినీ కూడబెట్టుకుని రండి అంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా మా కోసం ముందుకొచ్చి నిలబడుతున్నారు సార్. ఇప్పటి వరకు అయితే ఎవరు అధికారులు మా కాలనీకి వచ్చి బఫర్ అని చెప్పలేదు. బట్ ఇంకా మీదట వస్తారేమో అని చాలా భయానికి గురవుతున్నాము. ఇది మాత్రము తప్పు సార్. ఇది ఖచ్చితంగా ఇల్లులను ఖాళీ చేయాల్సిందే, మేము డబుల్ బెడ్రూమ్ పునరావాసం కల్పిస్తాము, అక్కడికి వెళ్లాల్సిందే అంటే ఏంటి మీ నుంచి ఎలాంటి రియాక్షన్ చూడొచ్చు? సార్ మేము ఎవరైనా కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటారు సార్, పై నుంచి కిందకి రావాలనుకోరు. ఒక రిక్షా దొక్కునేవాడు కూడా ఆటో కొనుక్కోవాలి, నా పిల్లలను ఆటోలో తీసుకెళ్లాలని అనుకుంటాడు. అలాంటిది మేము ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాం సార్. మేము మా స్వచ్ఛందంగా మా పేరెంట్స్ కృషితోని మేము జాబులు తెచ్చుకుని మా పైసా కూడబెట్టుకుని డెవలప్ అయ్యి ఒక రేంజ్ ఒక స్థాయిలో ఉన్నాం. మీరు ఆ స్థాయి నుంచి కిందకి తోసేస్తాం అంటున్నారు ఇప్పుడు మమ్మల్ని. డబల్ బెడ్రూమ్ ఇవ్వడం అంటే ఏంటి? మాది కోటి రూపాయలు వస్తుంది సార్ మా ప్రాపర్టీ. మేము అక్కడ ఇక్కడ అప్పులు చేసి 10 సంవత్సరాల నుంచి లోన్లు కట్టుకుని ఇంకా ఈఎంఐలు కూడా ఉన్నాయి సార్. మాకు ఈఎంఐలు కట్టుకుంటూనే ఉండాలంట. హైదరాబాద్ ఎంత క్లియర్గా చెప్తున్నారు, మేము కూల్చేస్తాము. లోన్ల వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మీకు సాయం చేయము, మీ ఈఎంఐలు మాత్రం మీరు కంపల్సరీ కట్టాల్సిందే అంటున్నారు. ఇల్లు లేక ఈఎంఐలు కట్టుకుని మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లో మేము ఉండాలంటే ఎంత కష్టం సార్. అది డెవలప్మెంట్ అంటారా? దాని పేరు ఎంత అందంగా పెట్టారు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని. డెవలప్మెంట్ అంటే కింద నుంచి పైకి తీసుకెళ్లాలి ఎవరినైనా కానీ. ఆ డెవలప్మెంట్ ప్రజలకి పనికి రాకపోతే అది డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది సార్? అది మందికి ఇబ్బంది కాక తప్పదు. చాలా మంది మా అంతటా మేమే బయటకు వెళ్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. అనేటువంటి మాటను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దానకిషోర్ చెప్తా ఉన్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? మీ నుంచి స్వచ్ఛందంగా బయటికి పోవడానికి సిద్ధంగానే ఉన్నారు? ఎందుకు పోతాం సార్? మేము పైసా కూడబెట్టి కట్టుకుని స్వచ్ఛందంగా మేము వదిలేసి వెళ్ళడానికి ఇది మాది ఆక్రమాలు కాదు సార్. మేము లీగల్ వెరిఫికేషన్ అన్ని అయిన తర్వాత ఎస్బీఐ వాడు లీగల్ వెరిఫికేషన్ చేశాడు. మాకు టెక్నికల్ వెరిఫికేషన్ చేసి మా బిల్డింగ్లు అందరినీ ఫోటోలు తీసుకుని ఎంత దూరంలో ఉంది, ఏముంది, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లు, ఓఆర్సీలు, పట్టా కాపీలు, సేల్ డీడ్లు అన్ని చెక్ చేసి మాకు లోన్ శాంక్షన్ చేసిన తర్వాత ఒక సామాన్యుడికి ఇది వాటర్ బాడీ, ఇక్కడ ఇంత బఫరు కడుతుంటే మాది కూడా 100 గజాలు అపార్ట్మెంట్ ఇచ్చి మేము అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఇంకా కొన్ని పైసలు కట్టి మేము 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది అపార్ట్మెంట్ కట్టినప్పటి నుండి. అక్కడ నేను ఉంటలేను, నేను రెంట్కి ఇచ్చుకున్నా. నా భర్త బాలేడు, నేను చిన్న రేకుల ఇంట్లో ఉంటా. నాకు 2 పిల్లలు, వాళ్ళని పెట్టుకొని నా భర్తను పెట్టుకొని నేను ఆ ఇంట్లో ఉంటా. ఈ ఇంటికి వచ్చే 10,000 అక్కడ రెంట్ కట్టుకొని నా జీవనాధారం చేసుకుంటున్నా. నా పిల్లలు చదువుకుంటున్నారు.
ఖచ్చితంగా తీసేయాల్సిందే, మీకు డబుల్ బెడ్రూమ్ అనేది ఒకటి శాంక్షన్ చేస్తామంటే ఏం చేస్తారు? ఎందుకు మాకు బిచ్చమేసిండ డబల్ బెడ్రూమ్ ఇయ్యనికే మా ఆస్తిని తీసుకొని కూలగొట్టి ఆయన ఇల్లు ఇవ్వనండి, వచ్చి పోయి ఉంటాం అప్పుడు. ఆయన ఇల్లు ఇవ్వనండి, ఏడేడైనా ఉన్నాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అలాగే ఒక బిల్డింగ్ లో 10 మందికి రాసి ఇవ్వనండి ఉంటాం. మళ్ళా అపార్ట్మెంట్ ఆయన తీసుకోమనండి. గవర్నమెంట్ అపార్ట్మెంట్ ఎందుకు ఇస్తాడు ఆయన? మాకు బిచ్చమేస్తుండ ఆయన? మేము బిచ్చగాలమా? మాకు అవసరం లేదు. ఎన్ని రోజులు ఇట్లా ఫైట్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే సస్తాం, ఇంకా ఫైట్ చేసుకుంటే చచ్చిపోతాం. ఆయనకు అదే మేము సావాలి, హైదరాబాద్ లో అందరు సావాలనే కోరుకుంటే చచ్చిపోతాం. మళ్ళా నిన్న దానకిషోర్ ప్రెస్ మీట్ పెట్టిండు, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ అనేది ఇస్తాము, స్వచ్ఛందంగానే పోదాం అనుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. వాళ్ళు లోకల్ ఏరియాలో ఉంటారు కదా, వాళ్ళకి అవసరం, మాకెందుకండి? మేము బ్రహ్మాండంగా మా కష్టార్జితం కట్టుకున్నాం. అది ఏమన్నా అయ్యా సొమ్ముని తీసుకొని ఏం కట్టుకోలేదు. గవర్నమెంట్ మన చారాన్ని పైసలు ఇచ్చిందా? ఆయన కూల కొడతా నేను ఎక్కడన్నా ఇస్తా పో అమ్మ అంటే పోనీకే రమ్మనండి. సీఎం తోటే మాట్లాడతాం, ఇవన్నీ ఎందుకు లొల్లి? ఆయన ఎదురుకొచ్చి మాట్లాడమనండి. పబ్లిక్ లో మీలాగా ఇక్కడ ఈ ఏరియాలో ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు? మొత్తం ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఇబ్బందే కదా. ఇప్పుడు పోతే ఒక్కరి ఇల్లు ఏం కొట్టారు కదా. పెట్టి కొనుక్కున్నారమ్మా అప్పుడు మీరు? మాది జాగా ఉండే అండి, మేము జాగా కొనుక్కున్నాం. నా పెళ్ళప్పుడు కట్నం ఇస్తే మా మామయ్య కట్నం వాడకుండా కోడలకు ఉండాలని వాళ్ళు పుట్టినోళ్ళు ఇచ్చిందని భూమి కొనిపెట్టిండు ఆయన. ఆ కాలంలో 33 ఏళ్ళు అయింది నా పెళ్ళై, 35 ఏళ్ళు ఆ కాలంలో కొనిపెట్టిండు ఆయన. అది అపార్ట్మెంట్ కడుతుంటే మేము అపార్ట్మెంట్కి ఇచ్చినాం. అపార్ట్మెంట్ లో ఇంకా కొన్ని డబ్బులు కట్టి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. ఖచ్చితంగా పంపిస్తాం అనేటువంటి మాట వస్తే మీరు వెళ్ళడానికి సిద్ధం ఉంటారా? వస్తాం కానీ వెళ్ళం. ఎందుకు వెళ్తాం మేము? మాకేం అవసరం? ఆయన ఏమన్నా చేయన్నాడన్న చారాన్న పైసలు ఇచ్చి ఆదుకున్నాడా మాకు? మా మంచి అయిందా చెడ్డ అయిందా? మేము చస్తున్నామా బతుకుతున్నామా నువ్వు చూసినావా? మా కష్టాలు మేము పడ్డాము. మళ్ళీ నీకెందుకు ఇవ్వాలి మేము? మళ్ళీ ఈమానండి ఆయన ఇండ్లు ఉన్నాయి కదా ఓన్గా ఆయన కట్టుకున్న అందమైన బిల్డింగ్లు రాజమహల్లు. ఆ మహల్లకే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ ఇవ్వమనండి పోయి ఉంటాము. బీకర్ సెక్షన్లు ఇస్తే పోయేటోళ్ళం కాము, ఎందుకు పోతాము? మేము ఇది పరిస్థితి. ఇంకా చాలా మంది ఇక్కడికైతే వస్తా ఉన్నారు. అమ్మా ఏంటి మీ ఇల్లు గురించి ఏమైనా చెప్పారా ఇప్పటి వరకు? చెప్పారు సార్. ఏమంటున్నారు? మా ఇల్లు అన్ని కోడి పెట్టి అన్ని ఇది కొట్టేస్తారు అంటున్నారు సార్. మాకు ఇల్లు ఆకలి ఏంటి లేవు. నెంబరింగ్ ఇచ్చిండా? ఆర్బిఎక్స్ నెంబర్ అని ఏమన్నా రాశారా? ఉన్నది సార్, ఇంటికి పట్టా అన్ని ఉన్నది సార్. లోన్ పెట్టి ఇంకా అప్పులు చేసి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇల్లు తీసేస్తే మాకు ఇల్లు ఆకలి ఏంటి లేదు. చిన్న పిల్లలతోటి ఉన్నాం. సీఎం గారికి పెద్దోళ్ళకి అందరికి నన్ను నమస్కారం సార్. ఇల్లు మాత్రం ఏంటి చేయకండి సార్. మా ఇల్లు అంటున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము మేము పంపిస్తాం అంటున్నారు. ఎక్కడ ఇస్తే మేము ఉండలేము సార్. మేము ఎంతో కష్టపడి అమ్మలు తినేసి రాత్రి పగలు ఆ ఇల్లు కట్టాము సార్. మరి ఇల్లు మీరు అక్కడ ఇస్తే మేము ఎలాగ ఉంటాం సార్? చెప్పండి సార్. ఎంతమంది ఉన్నారమ్మా మీలాగా ఇబ్బంది పడేటోళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఐదర్శ కోట్లో? లేదు సార్, మేము కష్టపడి కట్టాము కదా, అదే మాకు కావాలి సార్. మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే ఎక్కడ చెయ్యండి సార్. మూసన్నది మీరు చెయ్యాలి అంటే లోతుగా దవ్వండి, వద్దానము. మీరు ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే ఎక్కడ చెయ్యండి, మేము వద్దానము. తిండి పెట్టేసి ధూళి వేస్తారు సార్. చెప్పండి సీఎం గారు. సీఎం గారు అంటే పేదోళ్ళకి అందరూ రక్షించాలి కానీ ఇలాగ ఇప్పుడు ఏడిపిస్తారు సార్. చెప్పండి. పరిస్థితి ఇంకా చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కూడా చూస్తా ఉన్నాము. అమ్మ మీకు సంబంధించి ఏమైనా నోటీస్ ఇచ్చారా ప్రభుత్వం నుంచి? ఇలాంటి నోటీస్ లేదండి. జస్ట్ మాకు వచ్చిన ఈ గూగుల్లో వచ్చే రెడ్ లైన్ బ్లూ లైన్స్ దాని గురించే మేము ఇంత మెంటల్ ప్రెషర్ పడి మేము మార్నింగ్ 6 o'clock లేచి ఇంట్లో పనులు చేసుకొని సండే ఉన్న పిల్లల్ని రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నామండి. ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, కాస్త సపోర్టివ్ ఉంటుంది, కొంచెం పాజిటివ్నెస్ వచ్చింది. బట్ స్టిల్ వీఆర్ సఫరింగ్. ఎందుకంటే మాకు ఇంకా తెలియదు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడెవరు వస్తారో తెలియదు, ఏ మార్కులు వేస్తారో తెలియదు, ఎప్పుడు డైరెక్ట్ కూల్చి వెళ్తారో కూడా తెలియదు. మేము జాబర్స్ ఇద్దరం వెళ్ళిపోతాము, తాళం వేసుకుని వెళ్తాము. ఎవరు చూస్తారు? ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూల్ ఉంటుందో తెలియదు, లైన్ వేస్తారో తెలియదు. RBX 100 పరిస్థితి ఉండదు. మేము చెప్పిన తర్వాతనే కూలుస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాం. ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు మాకు తెలియదండి, మాకు తెలియక ముందు వచ్చి కూల్ చేసినారు, మేము పొద్దున వెళ్ళాం సాయంత్రం వరకు వచ్చి కూలిపోయింది అంటున్నారు. జనాలు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు పాపం ఇంట్లో ఉన్న సామాన్లు బయట తీసుకొచ్చిన వారు కూడా ఆగట్లేదంట. ఇది ఒకటి పక్కన పెడితే రెంటర్స్ అండి,
పోనివ్వండి, కొన్నోళ్ళు పోయినరు, ఓనర్స్ పోయినరు, రెంటర్స్ ఏం పాపం చేసిండ్రు, వాళ్ళు సామాన్లు తీసుకుంటారు వాళ్ళకన్నా. ఇప్పుడు ఏ విధంగా మీరు చెప్తున్నారు మేము నోటీసులు ఇస్తున్నాము, మేము ఆగుతున్నాము అనేసి? అలాంటి వాళ్ళు అయితే వీళ్ళంతా న్యూస్ లో ఎందుకు వస్తారు? వాళ్ళు ఎందుకు ఏడుస్తారు అట్లా? అసలు కానే కాదు. ఎలాంటి పెట్టి కొనుక్కున్నారమ్మా ఇక్కడ మీరు ఇల్లు ఎంత పెట్టి కొనుక్కున్నారు? 70 లక్షలు పెట్టి కొన్నాము. ఇంకా 20 years ఉన్నది. 60,000 ఈఎంఐ కడుతున్నాము, ఇంకా కడుతూనే ఉన్నాము. ఎందుకంటే మాకు రూపాయి లేదు. మాకున్నదల్లా ఇల్లు ఒకటే, వేరే ఆస్తులు పాస్తులు లేవు. మీలా 20-30 ఇల్లు లేవండి మాకు. మాకేమైనా కావాలి కెరియర్ అంటే రేపటి రోజున మా పిల్లలు కావాల్సింది ఇది ఒక్కటే. ఇది ఒక్కటి చూసుకొని మేము ఫ్యూచర్ చూసుకోవాలి, కెరియర్ చూసుకోవాలి. ప్రైవేట్ జాబ్లలో మాకేం జీతాలు ఊరికే రావు, మేము కష్టపడాలి పొద్దున సాయంత్రం అంతా. మేము కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ మెంటల్ టార్చర్ ఎందుకు మాకు? ఈ బ్యూటిఫికేషన్ ఎందుకండి? అవసరమే లేదు. వేరే ఎక్కడో ఉన్నాయి, అవి చేయండి. మాకు ఇవి అవసరమే లేదు. మాకు అసలు 2 BHK అంటే మా ఇల్లు మాకు ఇవ్వండి. మా ఇల్లు దగ్గర రాకండి. మీ ఇంట్లో మీరు ఉండండి, మా ఇంట్లో మేము ఉంటాము. వచ్చి మాకు టార్చర్ పెట్టడం వద్దు. మాకు ఏ గవర్నమెంట్ ఏం చేయకపోయినా చాలు. మేము ఉన్నంత వరకు బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా వచ్చిన వాళ్ళనంతా మెంటల్ టార్చర్ ఎందుకు చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు? సార్ నాది ఆంధ్ర సార్. ఆంధ్ర నుంచి మేము ఇక్కడ 10 years, మా హస్బెండ్ 20 years నుంచి మేము హైదరాబాద్లోనే ఉంటున్నాము. హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్, సేఫెస్ట్ సిటీ. ఇక్కడైతే మాకు సేఫ్గా ఉంటుంది అని చెప్పి మా ఊర్లో వదిలేసి మేము అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఒక ఇల్లు కొనుక్కున్నాం సార్. ఒక ఇల్లు 75 lakhs పెట్టి కొనుక్కున్నాం సార్. మా కాలనీలో more than 197 houses ఉన్నాయి సార్. అది మొత్తం ఇప్పుడు బఫర్ జోన్, మూసి ఏదో అంటున్నారు సార్. అది మాకు ఏది కూడా తెలియదు సార్. ఒకటి బ్లూ లైన్ అంటారు, ఒకటి రెడ్ లైన్ అంటారు, అది కూడా ఏమో తెలియదు సార్. ఇప్పుడు సడన్ గా టీవీ ఆన్ చేస్తే పిల్లలు కూడా భయపడుతున్నారు. మమ్మీ మా ఇల్లు ఇలా కూల్చేస్తారా, అక్కడ టీవీలో లాగా మా ఇల్లు కూడా వెళ్ళిపోతుందా, మనం ఎక్కడ వెళ్ళాలని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ మా దగ్గర లేదు సార్. అసలు లేదు. ఎప్పుడు నిద్రపోతున్నామా? అసలు పీస్ఫుల్ గా 3 months నుంచి నిద్రపోలేదు సార్. ఎప్పుడు మా కాలనీకి వస్తారు, ఎప్పుడు పగలు కొట్టేస్తారో. మేము చాలా ప్రైవేట్ ఎంప్లాయీస్, మా జాబ్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు లేదో తెలీదు. మేము ఆల్రెడీ 7 years నుంచి ఈఎంఐస్ కడుతున్నాం సార్. ఇంకా 25 years మేము ఈఎంఐ తీసుకున్నాం. ఇంకా అన్ని ఇయర్స్ కట్టాలి. మేము ఏం కోరుకుంటున్నారు మీరు అసలు ప్రభుత్వం నుంచి? వద్దు సార్, డబ్బులు వద్దు, 2 BHK వద్దు, మా ఇల్లు మాకు కావాలి సార్. ఇంకోటి, మాకు వాళ్ళు డబల్ ట్యాక్స్ పే చేసుకుంటున్నారు సార్. వీఆర్ పేయింగ్ మోర్ ట్యాక్స్ ఫ్రమ్ అదర్స్. మా కాలనీ వాళ్ళు డబల్ ట్యాక్స్ పే చేస్తున్నారు, హౌస్ ట్యాక్స్. అలా అది మాది ఇల్లీగల్ అంటున్నారు. ఇప్పుడు మేము అందరు మీడియాలో వస్తున్నాం. మా బంధువులు అందరూ అడుగుతున్నారు, మీ ఇల్లు ఏమైనా ప్రాబ్లం లో ఉందా, మీరు ఎందుకు మీడియాలో వచ్చారు అని. వాళ్ళు ఫస్ట్ మా పేరెంట్స్ అందరూ చాలా సంతోషపడ్డారు, అరే సిటీలో ఒక ఇల్లు కొనుక్కున్నారు అని. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు, అరే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, మా పిల్లలు ఇల్లు కొనుక్కున్నారు, మా పిల్లలు ఎక్కడ వెళ్ళాలి. ఊర్లో ఉండే పొలాలన్నీ అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం సార్. అక్కడ పోయింది, ఇక్కడ పోతుంది అంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? మీకు కూడా ఏమైనా నోటీస్ ఏమైనా వచ్చిందా? మాకు నోటీస్ ఏం రాలేదండి. మేము 3 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. మాకు ప్రస్తుతానికి నోటీస్ అయితే ఏం రాలేదు. కానీ చెప్తున్నారు కదండి మీరే, బ్లూ లైన్లు, రెడ్ లైన్లు, బఫర్ జోన్లని ఒక్కొక్క చోట అసలు చెప్పకుండా వెళ్ళి కూలగొట్టేశారు. భయం వేస్తుందండి మాకేం నోటీస్ రాకపోయినా న్యూస్ చూస్తుంటే, అవన్నీ చూస్తుంటే అంత నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లలు మమ్మల్ని బుక్స్ తీసుకొని ఇవ్వలేదు, వాటర్ బాటిల్స్ తీసుకొని ఇవ్వలేదని చెప్తుంటే కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి. మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారండి. ఈరోజు ఎండలో నించొని ఈ పోరాటం ఎందుకంటే మాకు మా ఇల్లు మాత్రమే కావాలండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ, వాళ్ళు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ మాకు ఏవి వద్దండి. ప్లీజ్ మమ్మల్ని ఇట్లా వదిలేయండి, మా ఇల్లులు మాకు ఇవ్వండి. మళ్ళీ మీ మీడియా మిత్రులందరికీ నేను చెప్తున్నాను, మేము అక్రమ కట్టడదారులం కాదండి. మాకు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము ట్యాక్స్ పే చేస్తాం, ఎలక్ట్రిసిటీ బిల్లు, లోన్ తీసుకున్నామండి. మా హస్బెండ్ ఒక్కడే వర్క్ చేస్తాను, నేను ఇంట్లో ఉంటాను. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ ఊర్లో ఏదో కొంచెం కొద్ది గొప్ప మా పెద్దలు ఇచ్చింది అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని ఎంత ఇబ్బంది పడుతున్నామండి ఈ రోజు మేమందరం. బెడ్రూమ్ ఇళ్లకు పంపిస్తామనేటువంటి మాట చెప్తున్నారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్. నిన్న కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. 12,000 పైన మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆల్రెడీ తీసుకొని ఉన్నాము, వాటిలో పంపిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అసలు దానికి అగ్రి అవుతారా మీరు? మేము అస్సలు అవ్వమండి. అది ఏంటంటే పేద ప్రజలు, రోజు కూలీ చేసుకునే ప్రజలు, మేము ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నామని ఇప్పుడు మీ ముందు చెప్పాం. అలాంటి వాళ్ళం మేము వెళ్ళి అంటే మేము చెప్పాం కదా మేమంతా పావర్టీలో ఉన్నామని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఉన్న దివాన్ కోట్ తీసుకొని వేసేస్తే ఆ ఇల్లు సరిపోతుందండి. మేము అందరం ఎక్కడ ఉండాలి వెళ్ళి? మేము ఎక్కడ రోడ్డు మీద పడుకోవాలా చెప్పండి మీరు? మా ఇంట్లో సామాన్లు పెడితే ఆ ఇల్లు నిండిపోతుందండి. మా పిల్లల్ని మేము రోడ్డు మీద పడుకోమంటారా మమ్మల్ని? మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అస్సలు వద్దండి. ప్లీజ్ మాకు ఆ డబ్బులు కూడా వద్దు, మా ఇళ్ళని వదిలేయండి ప్లీజ్. మా ఇళ్ళని
ఎందుకు రావాల్సి వచ్చింది? మాకు ఆ పరిస్థితి తెచ్చిల్లండి, ఏ పరిస్థితి అట్లా తీసుకొచ్చిల్లు, మరి తప్పట్లేదు. ఇల్లు కోసం మేము పోరాటం చేయాలంటే పిల్లలతో సహా మేము రావాలి. ఇంట్లో నుండి ఎన్నడూ బయటికి వెళ్ళని మేము ఇప్పుడు బయటకు వచ్చి ఇంత ఇబ్బంది అవుతుందంటే మరి ఎలా అండి చెప్పండి. ఇద్దరు పిల్లలు ఇంకొకరిని మా ఆయనకి ఇచ్చి ఆ రోడ్లో పడేసినాం. రెండు సంవత్సరాల పిల్లలు. ఎంత భయపడుతున్నారు? మీ దగ్గరికి వస్తారనేటువంటి భయం ఎందుకు వచ్చింది అసలు? 2 months బ్యాక్ అండి వాళ్ళు సర్వే చేసుకొని మీ ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి ఏవి కరెక్ట్ చెప్పట్లేదు. ఈ సర్వేల వల్ల అందరికి టెన్షన్ వచ్చేసింది. డిమాలిష్ చేస్తున్నారని ఇంకేంటి ఇవన్నీ వస్తున్నాయి. దానివల్ల మేము టెన్షన్ పడుతున్నాం. తప్పదు కదా. ఇప్పుడు మాకైతే వేరే ఆస్తి ఏం లేదు, ఒక ఇల్లు ఉన్నది. అయ్యో నా పిల్లలకి ఉంటది కదా, వాళ్ళ ఫ్యూచర్ కదా అని నేను కొనుక్కున్నాను. ఇప్పుడు పిల్లలకి కనీసం ఫ్యూచర్ అని కొనుక్కుంటే వీళ్ళు పుట్టినప్పుడు ముందు వరకు కొనుక్కున్నాను, అది మొత్తం లోనే. పిల్లలు 2 సంవత్సరాలు అయిపోక ముందుకే నువ్వు ఇట్లా తీసేస్తానంటే మేము ఏం చేస్తామండి? ఎంత పెట్టి కొనుక్కున్నారు? ఇప్పుడు అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి మాట చెప్తున్నారు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది అస్సలు వద్దండి. మేము మొత్తం రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ కోసమే కదా కట్టింది. ఉన్న ఎవరైతే ఇంట్లో ఉన్నామో వాళ్ళని బయటేసి మీరు ఇల్లులు ఇస్తే మాకెందుకండి? ఇప్పుడు మొత్తం రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఉన్నిల్లోని బయట తీసి మరి అది ఇస్తే అది డెవలప్మెంట్ కాదు. ప్రజలకు ఇంత ఇబ్బంది పెట్టింది ఏది డెవలప్మెంట్ కాదండి. ఒకవేళ ఖచ్చితంగా మిమ్మల్ని పంపించేటువంటి ప్రయత్నం జరిగితే అప్పుడేంటి? వాట్ నెక్స్ట్? మీరు ఇలానే అడ్డుకుంటాం. తప్పదు, మాకు పోరాటం చేయడం తప్ప ఇంకేమీ లేదు. మేము ఏ గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు, ఏది ఇబ్బంది కాదు. ఎందుకు అనంటే మా పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు 30 సంవత్సరం మా జీవితం మొత్తం దీని మీదనే పోతే మేము ఏం చేస్తాము? ఇల్లు లేనిది లోన్ కట్టాలంటే మా వల్ల కాదు కదండి. రెంటెడ్ కుందామంటే పైసలు ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పుడు ఈ లోన్ తీర్చాలి, అటు రెంటెడ్ ఉండాలంటే మాకు పైసలు ఎక్కడి నుండి వస్తాయి? అమ్మా, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? ఎందుకు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు? మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. మేము కూడా లోన్ తీసుకుని కొనుక్కున్నదే. అండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుని ఎల్ఐసి లోన్కి వెళ్ళి తీసుకున్నది. అండ్ మాకు రిజిస్ట్రేషన్ ప్రాపర్గా అయ్యింది. అండ్ లేఅవుట్ కరెక్ట్గా బ్లూ ప్రింట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మేము కొనుక్కున్నాము. సో మేము కెనడా నుంచి వచ్చి మా మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉన్న సేవింగ్స్ అంతా జీరో అకౌంట్ పెట్టుకుని మొత్తం ఖాళీ చేసి డౌన్ పేమెంట్ కట్టి మిగతా మొత్తం 80 lakhs లోన్కి వెళ్ళి కొనుక్కున్నాం. 1,10,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నామండి మేము మా కాలనీలో. ఇప్పుడు వచ్చి అది మీరు ఇల్లీగల్ మీరు పడేస్తాము అంటే మేము ఎట్లా అగ్రీ చేస్తామండి? ఎక్కడో ఇస్తారు, ఎక్కడో మేము వేరే సిటీలో ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోలేక కాదు కదా మేము ఇక్కడికి వచ్చి కొనుక్కున్నది. మేము ఇండివిజువల్గా బతకాలి, మాకంటూ మాకు ఒకటి కావాలి అని ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి 1,10,00,000 పెట్టి కొనుక్కున్నాం ఇల్లు. ఇవాళ వచ్చి కూల్ చేస్తాము అంటే 3 ఏళ్ల క్రితం లేని బఫర్ జోన్ ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తాము, ఖాళీ చేయాల్సిందే అనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. అవుట్స్కట్స్ లో ఎక్కడో కేటాయిస్తే మా పిల్లల చదువులు ఇక్కడ ఉన్నాయి, మా ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. మేము ఎక్కడి నుంచో వచ్చి ట్రావెల్ చేయడానికే సరిపోతుంది మాకు. ఎక్కడో ఇస్తే మా ఇండిపెండెంట్ హౌస్ 3 story బిల్డింగ్ దాన్ని కాంపన్సేట్ చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే ఎట్లా సరిపోతుందండి? అది 570 అని ఒక రూమర్. దేనికి ఒక క్లారిటీ లేదు. అన్ని రూమర్స్ కింద స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. దేనికి ఒక క్లారిటీ లేదు. ఖచ్చితంగా పంపించేస్తామంటే ఏంటి? మేము ఒప్పుకోం. మా ఇల్లు మాకు కావాలి. వీళ్ళెవరండి పంపించేయడానికి? మా ఇంటి కోసం మేము పోరాడుతున్నాం. మేమేమి ఇల్లీగల్ గా వచ్చి మేము ఆక్యుపై చేసుకున్న వాళ్ళం కాదు. వీళ్ళెవరు పంపించేయడానికి? వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారా మమ్మల్ని పంపించేయడానికి? వీళ్ళు మమ్మల్ని పెడితే వీళ్ళు ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేస్తాం. వీళ్ళేం పెట్టలేదు కదా మాకెవరు. ఊరికినే ఒక గజం కూడా ఇవ్వలేదు. మా సొంత డబ్బులతో మేము కొనుక్కున్న భూములవి, మా ఇళ్ళవి. మా ఇళ్ళని మేమే ఉంచుకుంటాం. మేమెందుకు ఇస్తాం? వీళ్ళెవరు పంపించడానికి మమ్మల్ని? అభివృద్ధి అంటే పడగొట్టడం కాదండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.